హలో అందరికీ. సో, ఈరోజు మనం చెప్పుకోబోయే ఎపిసోడ్ ఏందంటే యూనిటీ క్యాటలాగ్. సో, లాస్ట్ ఎపిసోడ్ 3లో డేటాబేస్ వర్క్ స్పేసెస్ గురించి చూసాం కదా! సో, ఇప్పుడు యూనిటీ క్యాటలాగ్ ఎట్లా హెల్ప్ అయితది? ఏ ఏరియాస్‌లో హెల్ప్ చేస్తది? అసలు దాని అడ్వాంటేజ్ ఏంటి? ఇవి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఒక డేటా ఇంజినీర్ గానీ, ఒక యూజర్ గానీ, అనలిస్ట్ గానీ ఎవరైనా డేటాబ్రిక్స్‌కి కనెక్ట్ అయితే ఒక వర్క్ స్పేస్ నుంచి వర్క్ చేస్తారని చూసినాం. సో, వర్క్ అక్కడి నుంచి చేస్తే, వర్క్ స్పేస్ నుంచి చేస్తే డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా టేబుల్స్ కానీ, పార్కే ఫైల్స్, ఈ వాల్యూమ్స్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి మరి? సో ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. మామూలుగా ఎప్పుడైనా డేటాబేస్కి కనెక్ట్ అవ్వగానే వర్క్ స్పేస్ లోపల మనకు నోట్బుక్స్, సీక్వెల్ ఎడిటర్స్, డాష్ బోర్డ్స్, టేబుల్స్, వాల్యూమ్స్ అండ్ డేటా ఫైల్స్ కనిపిస్తాయి. కానీ అన్నీ అక్కడే ఉండవు టెక్నికలీ. సో నోట్బుక్, సీక్వెల్ ఎడిటర్, డాష్ బోర్డ్ మాత్రమే వర్క్ స్పేస్లో ఉంటాయి. కాకపోతే టేబుల్స్, ఫైల్స్ ఇవన్నీ వేరే ప్లేస్లో ఉంటాయి. అది ఎక్కడ అనేది నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే జస్ట్ ఇది ఒక అండర్స్టాండింగ్ గురించి తీసుకున్న ఎగ్జాంపుల్ ఇది. వర్క్ స్పేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్రాన్ని అట్లా మ్యాప్ చేసుకున్నాం కదా అండర్స్టాండింగ్ కోసం, ఒక ప్లేస్ టు వర్క్ అని. సో యూనిటీ క్యాటలాగ్ ఎట్లాంటిదంటే ఇట్స్ లైక్ రూల్స్ అండ్ హూ కెన్ డూ విచ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. అంటే బేసికల్లీ ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఏ యాక్సెస్ ఉండాలి, ఏ వర్క్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ పర్సన్కి లాస్ట్ 1 month నుంచి యాక్సెస్ ఉంది, బట్ ఈ మంత్ యాక్సెస్ అవసరం లేదా అని అనుకుంటే యూనిటీ క్యాటలాగ్ డిసైడ్ చేస్తాను అనమాట ఈ టైంకి యాక్సెస్ లేదని. సో సేమ్ థింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కురుక్షేత్ర అర్జున ఇఫ్ అతను కర్ణుని చంపాలనుకుంటే రైట్ టైం గురించి వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అప్పటివరకు యాక్సెస్ ఇవ్వలేదు కృష్ణుడు. సో ఎప్పుడు రథం దిగుతాడో కర్ణుడు ఆ టైంలోనే యూజ్ చేయమంటాడు కదా అతని మీద ఆయుధం. సో అట్లనే యూనిటీ క్యాటలాగ్ అనేది ఎవరికి ఎప్పుడు ఏం చేయొచ్చు అనే యాక్సెస్ డిసైడ్ చేస్తుంది అనమాట టోటల్ ఎంటర్ప్రైజ్ వైడ్. సో ఇది జస్ట్ ఒక కంపారిజన్ కోసం చెప్పిన, ఈజీగా గుర్తుంటుంది అనేసి. సో ఇంతకుముందు స్లైడ్కి కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు వర్క్ స్పేసెస్ అనేది కురుక్షేత్ర అండ్ లైక్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ లైక్ మల్టిపుల్ టీమ్స్ లాగిన్ అయితే వర్క్ స్పేసెస్కి అని చెప్పినా కదా. డిపెండ్స్ ఆన్ ఏ వర్క్ స్పేస్కి, అంటే క్లోజ్ టు 50 వర్క్ స్పేసెస్ ఉంటాయి అప్రాక్సిమేట్గా అని చెప్పిన. అండ్ వర్క్ స్పేసెస్ కౌంట్ కూడా బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఒక చిన్న ఆర్గనైజేషన్ అనుకుంటే వాళ్ళకి తక్కువ వర్క్ స్పేసెస్ ఉండొచ్చు. వెరీ హ్యూజ్ ఎంటర్ప్రైజ్ అనుకుంటే లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, లైక్ చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉంటే లైక్ నంబర్స్ ఆఫ్ వర్క్ స్పేసెస్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ లేయర్ చూడండి, ఇది వర్క్ స్పేసెస్, మధ్యలో యూనిటీ క్యాటలాగ్ ఉంది అండ్ బాటంలో క్లౌడ్ స్టోరేజ్ ఉంది. సో బేసికల్లీ ఒక టీమ్ లైక్ ఒకరిని డేటా ఇంజనీర్, ఇంకొకరిని డేటా అనలిస్ట్, ఇంకొకరిని వేరే వేరే లైక్ వాళ్ళ రోల్స్ని బట్టి వాళ్ళ అనలిస్ట్ కానీ ఎవరైనా అయి ఉండొచ్చు. సో ఏ టీమ్కి ఆర్ ఏ పర్సన్కి ఆర్ ఏ ఇంజనీర్కి ఏ యాక్సెస్ రావాలి అనేదానికి మధ్యలో ఉన్న లేయరే యూనిటీ క్యాటలాగ్ అనమాట. సో ఎంటర్ప్రైజ్ వైడ్ హ్యూజ్ డేటా ఉంటుంది. లైక్ నేను చెప్పిన కదా డొమైన్స్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్ అని, సిఆర్ఎం అని ఉంటుంది, హెచ్ఆర్ అని, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ ఉండొచ్చు ఎంటర్ప్రైజ్ వాళ్ళ బిజినెస్ని బట్టి. సో ఎవరికి దేనికి యాక్సెస్ రావాలి, ఎంతవరకు రావాలి, ఎంత డ్యూరేషన్ ఉండాలి, అది టెంపరీ యాక్సెసా లేకపోతే పర్మనెంట్ యాక్సెసా ఆర్ లైక్ వాట్ ఎవర్, లైక్ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేయడానికి యూనిటీ క్యాటలాగ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తే మనకి మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి కదా, లైక్ డేటా ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్ అండ్ లైక్ సెవెరల్ రోల్స్ ఆర్ యూజర్స్ ఉంటారు త్రూ వర్క్ స్పేసెస్. ఇది యూనిటీ క్యాటలాగ్ అనేది మిడిల్లో ఉంది అండ్ ఏ టేబుల్కి ఏ ఫైల్స్కి యాక్సెస్ ఉండాలనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట యూనిటీ క్యాటలాగ్. సో ఇది బేసికలీ గవర్నెన్స్. సో ఇదే ఇప్పుడు మనము రియల్ ఎంటర్ప్రైజెస్లో మల్టిపుల్ వర్క్ స్పేసెస్ ఉన్నాయి. లైక్ ఫినాన్స్కి ఒకటి సెపరేట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ స్పేస్ ఉంది, డేటా సైన్స్ అండ్ హెచ్ఆర్. సో ఇది ఒక షేర్డ్ క్యాటలాగ్ అనమాట యూనిటీ క్యాటలాగ్ ఇన్సైడ్ ద మెటా స్టోర్. సో ఇది ఏం డిసైడ్ చేస్తుందంటే బేసికలీ ఉన్న రూల్స్ అన్నిటిని డిఫైన్ చేస్తుంది. సో ఏ వర్క్ స్పేస్ నుంచి ఏ టేబుల్స్ కానీ డేటా ఫైల్స్ కానీ యాక్సెస్ చేసుకోవచ్చు అని. సో ఈ స్లైడ్ చూడండి, దీంట్లో ఇప్పుడు మామూలుగా మనము డేటాబేస్ కనెక్ట్ గానే వర్క్ స్పేస్లో ఉంటాము. ఇమీడియట్గా మన క్యాటలాగ్ కనిపిస్తుంది, క్యాటలాగ్ స్కీమా టేబుల్స్ కనిపిస్తాయి. సో ఇట్ డజంట్ మీన్ వర్క్ స్పేస్ హోల్డ్ చేస్తుంది వీటిని అని కాదు, ఇది బేసికలీ మిత్ అని. రియాలిటీ వచ్చేసి ఏంటంటే మెటా స్టోర్ అనేది టాప్ లెవెల్ ఉంటుంది అనమాట. మెటా స్టోర్ అనేది లైక్ ఇట్ ఈస్ లైక్ తర్వాత స్లైడ్లో మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను. మెటా స్టోర్ అనేది టోటల్ ఒక ఇప్పుడు క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టోటల్ బీసీసీఏ అనుకోండి, అది మెటా స్టోర్. సో దాంట్లో ఇంకా లో లెవెల్ డీటెయిల్స్కి వెళ్తూ ఉంటే మల్టిపుల్ డీటెయిల్స్ వస్తుంటాయి. సో విత్ ఇన్ మెటా స్టోర్ మన క్యాటలాగ్ అని ఉంటుంది, దాంట్లో స్కీమాస్ ఉంటాయి, టేబుల్స్, వాల్యూమ్స్, ఫంక్షన్స్, ఇట్లా ఇది ఉంటాయి అనమాట.
ఇప్పుడు ఈ స్లైడ్‌లో చూస్తే మనకి మామూలుగా అయితే డిఫాల్ట్‌గా కాన్ఫిగరేషన్ ఎట్లుంటదంటే హెచ్ఆర్ వర్క్ స్పేస్ ఉంది అండ్ ఇంకొక సెపరేట్ వేరే మ్యానుఫ్యాక్చరింగ్ వేరే ఏదైనా తీసుకోండి. బై డిఫాల్ట్ ఈ వర్క్ స్పేస్ నుంచి డిఫరెంట్ కేటలాగ్స్, టేబుల్స్ ఆర్ ఎంటర్ప్రైజ్ వర్డ్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. అన్లెస్ ఒక యూనిటీ కేటలాగ్లో డిఫైన్ చేయకపోతే, రూల్స్ని డిఫైన్ చేస్తేనే అది రిస్ట్రిక్ట్ చేస్తుంది యాక్సెస్. అప్రూవల్ అయినా రిస్ట్రిక్షన్ అయినా రూల్స్ అన్ని డిఫైన్. బేసికల్లీ యూనిటీ కేటలాగ్ అంటే ఏం లేదు. మీకు ఒక సింపుల్ క్రికెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే రూల్స్ అన్నీ కలిపి ఒక రూల్ బుక్ రాస్తే ఆ రూల్స్ని ఎన్ఫోర్స్ చేసే ఒక ప్రాసెస్ని యూనిటీ కేటలాగ్ అనుకోవాలి అంతే ఇంకా. సో ఇప్పుడు ఈ స్లైడ్లో మనం చూస్తున్నది ఏంటంటే యూనిటీ కేటలాగ్ అనేది మెటా డేటా అండ్ పర్మిషన్స్ని మేనేజ్ చేస్తుంది. బట్ యాక్చువల్ డేటా వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్లో ఉంటుంది. సో వర్క్ స్పేస్ నుంచి ఈవెన్ ఒక యూజర్ క్లౌడ్ స్టోరేజ్కి యాక్సెస్ చేసుకునే ముందు యూనిటీ కేటలాగ్ ఎన్ఫోర్స్ చేస్తుంది అనమాట. ఆ పర్టికులర్ యూజర్ ఫ్రమ్ పర్టికులర్ వర్క్ స్పేస్ కెన్ హీ యాక్సెస్ దిస్ ఫైల్ ఇన్ దిస్ క్లౌడ్ స్టోరేజ్ అని. సో బేసికలీ ఇప్పుడు ఇంకా అడిషనల్గా కొంచెం డీటెయిల్గా చూస్తే ఏంటంటే ఇప్పుడు యూనిటీ కేటలాగ్ అనేది బేసికలీ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఎక్స్టర్నల్ టేబుల్ అని ఇక్కడ ఎందుకు పెట్టినా అంటే, ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటే ఇప్పుడు మామూలుగా AWS అజూర్ క్లౌడ్ ఈ క్లౌడ్స్లలో పెట్టిన టేబుల్స్కి మనకి సపరేట్గా క్లౌడ్ నుంచి యాక్సెస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం యూనిటీ కేటలాగ్ కూడా ఎన్ష్యూర్ చేయాలన్నమాట. ఆ టేబుల్స్కి, ఫైల్స్కి అన్నిటికీ పర్టికులర్ యూజర్స్ ఆర్ పర్టికులర్ వర్క్ స్పేస్ నుంచి యాక్సెస్ చేస్తుంటే యాక్సెస్ ఉండాలి అనేది. ఈవెన్ డేటా లోడ్ చేయడానికైనా, రీడ్ చేయడానికైనా డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ యాక్సెస్ పర్మిషన్స్ ఉంటాయి. కొందరికి వ్యూ ఉంటుంది, రైట్ ఉండదు. సో అది డిపెండ్స్ ఆన్ హౌ దే రైట్ ద ఆల్ సచ్ రూల్స్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ స్లైడ్కి వస్తే మళ్ళీ అంటే రీక్యాప్ లాగా. సో ఫస్ట్ నుంచి మనం ఏం చూసినాము, ప్రీవియస్ ఎపిసోడ్ అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఏం చూస్తున్నాము, వర్క్ స్పేస్ నుంచి స్టార్ట్ అయినాం. యూనిటీ కేటలాగ్ అనేది ఏందో చూస్తున్నాం. సో ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ అంటే బేసికల్లీ మనకి డేటా అనేది మెయిన్ అనమాట. అదొక అంటే ట్రెజరీ బాక్స్ లాంటిది, గోల్డ్ అనమాట. సో బేసికల్లీ ఏంటంటే దాన్ని ఎవరు చూడాలి, అది ఎన్ని ఫార్మాట్స్లలో ఉంటుంది. లైక్ ఇప్పుడు టేబుల్స్, వాల్యూమ్స్, డెల్టా ఫైల్స్, పార్కే ఫైల్స్, వాట్ ఎవర్, లైక్ మల్టిపుల్ ఫార్మాట్స్లో డేటా ఉంటుంది. ఇప్పుడు వర్క్ స్పేస్లో నుంచి కూడా ఇప్పుడు నోట్బుక్స్ అనేది కూడా ఒక ఫైలే. ఎందుకంటే మనం ఒక కోడ్ రాస్తాం, అదొక ఫైల్. సీక్వెల్ ఎడిటర్స్ ఉంటాయి, డాష్ బోర్డ్స్, జాబ్స్, అవి వాటిని వర్క్ స్పేస్ హోల్డ్ చేస్తుంది. కానీ యూనిటీ కేటలాగ్ వచ్చేసి ఏం చేస్తుంది, డిఫరెన్స్ అంటే ఇప్పుడు అది గవర్నెన్స్ చేస్తుంది అనమాట. గవర్నెన్స్ అంటే ఏం లేదు, బేసికలీ రాసుకున్న రూల్స్ అన్నిటినీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం అనమాట. బేసికలీ ఇప్పుడు ఇక్కడ టేబుల్ మెటాడేటా అని ఉంది, వాల్యూమ్ మెటాడేటా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ మేకింగ్ ష్యూర్ ఫ్రమ్ దిస్ నోట్బుక్ ఆర్ ఫ్రమ్ దిస్ ఈక్వలేటర్ దే ఆర్ ఏబుల్ టు యాక్సెస్ కరెక్ట్గా ఈ డేటాని యాక్సెస్ చేసుకోవాల్సిన డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నారా లేదా అని, రిస్ట్రిక్ట్ చేసిన డేటాని రిస్ట్రిక్ట్ అవుతుందా లేదా అని చేసే సిస్టమ్ అనమాట. బేసికల్లీ ఒక రూల్ బుక్ అనేదాన్ని, డిఫైన్ చేసిన రూల్ బుక్స్ని ఒక ఎంటర్ప్రైజ్ ఫస్ట్ ఒక రూల్స్ రాసుకుంటే దాన్ని ఇంప్లిమెంటేషన్లో నడుస్తుందా లేదా అని కరెక్ట్గా వెరిఫై చేసుకునే ఒక సిస్టమ్ అనమాట. సో ఈ స్లైడ్లో బేసికల్లీ రీక్యాప్ అనమాట, సింపుల్ రీక్యాప్. ఇది ఏం లేదు, వర్క్ స్పేసెస్ అంటే వేర్ పీపుల్ వర్క్. యూనిటీ కేటలాగ్ అంటే యాక్సెస్ అండ్ గవర్నెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, యాక్సెస్ అంటే యాక్సెస్ ఉండడమే కాదు, యాక్సెస్ ఉన్న తర్వాత కూడా కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అని ఎవ్రీ టైం మానిటర్ చేయడం. బేసికలీ క్లౌడ్ స్టోరేజ్ ఏం లేదు, యాక్చువల్లీ రియల్ డేటా ఫైల్స్ క్లౌడ్ స్టోరేజ్లో ఉంటాయని అంతే. సో ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాన్ ద హెచ్ఆర్ మేనేజర్ యాక్సెస్ ద ఎంప్లాయీ సాలరీ టేబుల్. సో అది రూల్స్ ఇవ్వచ్చా లేదా అనేది రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్కి ఇవ్వచ్చు ఇవ్వరాదు అని ఉంటుంది, దానికి రీజన్స్ ఏందనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆ రూల్స్ని ఎన్ఫోర్స్ చేసే సిస్టమే యూనిటీ కేటలాగ్, అంతే సింపుల్. మామూలుగా దీన్ని ఓల్డెన్ డేస్లో చూసుకుంటే డేటాబేస్ అడ్మిన్స్ అని ఉంటుండే. ఒక డేటాబేస్లో, పర్టికులర్ డేటాబేస్లో ఏ టేబుల్ ఏ యూజర్కి ఇవ్వచ్చు ఇవ్వరాదని చూస్తుండే. ఇది దానికి మించి అడిషనల్ అనమాట. బేసికల్ ఏంటంటే డేటాబేస్ DBA ఏం చేస్తుండే, ఒక డేటాబేస్లోనే చూస్తుండే. కానీ ఇది వచ్చేసి టోటల్ ఎంటర్ప్రైజ్లో ఉన్న ప్రతి ఫైల్, ప్రతి టేబుల్, ప్రతి ఎనీథింగ్ విచ్ ఇస్ ఒక డేటా ఉంటే అన్నిటినీ ఆర్గనైజ్ చేశాను అనమాట, టోటల్ ఎంటర్ప్రైజ్ వైడ్. సో ఇంతకుముందు DBS ఎగ్జాంపుల్ చెప్పినా కదా, DBA ఏంటంటే ఇప్పుడు ఒక సీక్వెల్ సర్వర్ ఉంటుంది, దాని వరకే చూస్తాడు, లేకపోతే వేరే ఆర్కిల్, లేకపోతే అదొక లిమిటేషన్. ఇది మొత్తం టోటల్ ఎంటర్ప్రైజ్ వైడ్ అనమాట అన్నిటికీ. అండ్ ఫైల్స్ మీద, క్లౌడ్ మీద, అన్ని లైక్
ఎవ్రీథింగ్. సో, బేసికలీ ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే ఏందంటే, యూనిటీ క్యాటలాగ్‌ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అనంటే, జస్ట్ మెయింటైనింగ్ యాక్సెస్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద రూల్స్. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఓవరాల్ మనం అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏం చేసినాం అనేది ఒక కంప్లీట్ రీక్యాప్ అనమాట. సో, బేసికలీ యూనిటీ క్యాటలాగ్ హైరార్కీ చూసుకుంటే 4 లేయర్స్ ఉన్నాయి. బేసికలీ ఏంటి మెటాస్టోర్ని ఎట్లా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒక కింగ్డమ్ అని తీసుకుంటే అది టోటల్ కింగ్డమ్ బేసికలీ, ఆర్ ఒక టోటల్ బీసీసీఐ బోర్డ్ క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో దాంట్లో యూనిటీ క్యాటలాగ్ ఏంటంటే ఇది ఒక లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ డేటా అనమాట. సో గవర్నింగ్ చేయడం ఎట్లా డిఫైన్ చేసుకున్న రూల్స్ని ఎట్లా గవర్న్ చేయాలి అనే ఇన్ఫో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత స్కీమా అంటే బేసికలీ ఆల్ డేటా ఫైల్స్, టేబుల్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఒక ఎంటర్ప్రైజ్లో యూనిటీ క్యాటలాగ్ అనేది డిఫైన్ చేసుకున్నాకనే నెక్స్ట్ ఆ డేటా అంటే ఉన్న డేటాని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తుండ్రా లేదా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ నీ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాలంటే, ఇప్పుడు థర్డ్ ఎంపైర్ ఉంటాడు. థర్డ్ ఎంపైర్ ఏం చేస్తాడు? అపీల్ చేసుకుంటే వెరిఫై చేస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నో బాల్ అని అపీల్ చేస్తే, నో బాల్ ఆ ప్లేయర్ అక్కడ ఉండాలా వచ్చేయాలా అనేది డిసైడ్ చేస్తాడు బేసికల్లీ చెక్ చేసి. అంటే అక్కడి నుంచి ఫర్దర్గా ఆడొచ్చా లేదా, కంటిన్యూ అచ్చా లేదా అనేది మెయిన్ డెసిషన్ అది. సో చూసుకుంటే థర్డ్ ఎంపైర్ గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మనకి, ఇప్పుడు ఆయన ఒక ప్లేయర్ కాదు యాక్చువల్లీ. క్రికెట్లో థర్డ్ ఎంపైర్ ప్లేయర్ కాదు, కానీ డెసిషన్ మేకర్, కీ డెసిషన్ మేకర్. సో ఎంతవరకు ప్లేయర్కి యాక్సెసిబిలిటీ ఉండాలి దాంట్లో నుంచి, ఆ వర్క్ స్పేస్, ఆ గ్రౌండ్ని వర్క్ స్పేస్ అనుకుంటే ఎంతవరకు యాక్సెసిబిలిటీ ఉండాలి, అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చా లేదా, ఇట్లాంటి రూల్స్. ఇంకోటి ఏంటంటే థర్డ్ ఎంపైర్ ఆయన సెల్ఫ్ రూల్స్ పెట్టి చేసేది ఏముండదు, ఆల్రెడీ రాసిన రూల్ బుక్ని కరెక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాడు అంతే. సో ఇది ఎందుకు చెప్పినా అంటే, క్రికెట్ అనేది బేసికలీ అందరికి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. సో ఐ హోప్ మీకు అర్థమైందని, అన్ని టాపిక్స్ కవర్ అయినాయి అనుకుంటున్నాను యూనిటీ క్యాటలాగ్ గురించి. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్లైడ్ అది చూసేసి ఎండ్ చేసేద్దాం ఈ ఎపిసోడ్. ఇంతవరకు మనం చూసిన దాంట్లో ఏం జరుగుతుంది అంటే, యూనిటీ క్యాటలాగ్ త్రూ అసలు ఎట్లా యాక్సెస్ మేనేజింగ్ అని లేకపోతే రూల్స్ ఎన్ఫోర్స్ చేయడం అని చూసినాం. సో ఇప్పుడు లెట్స్ సే యాక్సెస్ ఉన్న ఇద్దరు ఇంజనీర్స్ ఆర్ ఎవరైనా ఎనీ యూజర్, సో ఒకే టేబుల్ పైన మల్టిపుల్ యాక్షన్స్ చేస్తున్నారు ఒకే టైంలో. సో అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎవరికి ఇవ్వాలి ఆ గ్రాంట్, లైక్ ఇన్సర్ట్ చేస్తున్నారు, ఒకరు డిలీట్ చేస్తున్నారు, వాట్ ఎవర్, లైక్ ఏ కైండ్ ఆఫ్ యాక్షన్ అయినా చేస్తున్నారు. సో అక్కడ ఆ కాన్ఫ్లిక్ట్లో ఒకే టైం. సో ఆ కాన్ఫ్లిక్ట్లో డెసిషన్ మేకింగ్ ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది అనేది ఇప్పుడు అది మనం డెల్టా లేక్ అనే టాపిక్లో చూద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ఎపిసోడ్ 5.